కూటమి నేతలు హీరో అల్లు అర్జున్ పై ఆగ్రహంగా ఉన్నారనేది నిజం. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ పరోక్షంగా వైసీపీకి మద్దతు పలకడమే దీనికి కారణం. ఇంతకీ ఏం జరిగిందంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేశాయి. వారి ప్రధాన అభ్యర్థి పార్టీగా వైసీపీ ఉంది. జనసేన కూటమిలో చేరిన నేపథ్యంలో మెగా ఫ్యామిలీ, హీరోలు, చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఆ పార్టీకి మద్దతు పలికారు, ప్రచారం చేశారు. దీనికి భిన్నంగా అల్లు అర్జున్ తన మిత్రుడు అయిన శిల్ప రవిచంద్ర కిషోర్ ఇంటికి వెళ్లారు. వైసీపీ అభ్యర్థిగా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసిన రవికి సపోర్ట్ చేశారు అల్లు అర్జున్. అమిత్ ఇది కూటమి నేతలకు నచ్చలేదు. రవి తనకు మిత్రుడు కావడం వల్లనే వచ్చారు. అతడికి నంద్యాల పట్ల బాధ్యత ఉంది. గెలిస్తే ప్రజలకు మంచి చేస్తాడనే నమ్మకం ఉందని అల్లు అర్జున్ అన్నారు. అనంతరం ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. అల్లు అర్జున్ మిత్రుడు రవి కూడా ఓటమి చెందాడు. ఈ పరిణామం మెగా, అల్లు కుటుంబాల మధ్య కూడా దూరం పెంచింది. అయితే నంద్యాల పార్లమెంట్ స్థానం నుండి టీడీపీ మహిళా నేత శబరి పోటీకి దిగారు. ఆమె కూడా విజయం సాధించారు. పుష్ప 2 విడుదల నేపథ్యంలో ఆమె అల్లు అర్జున్ పై సెటైర్ వేశారు. ఈ మేరకు ఆమె చేసిన ట్వీట్ సంచలనం రేపింది. అల్లు అర్జున్ గారు, మీరు నంద్యాలలో చేసిన ఫస్ట్ పొలిటికల్ క్యాంపెయిన్ మర్చిపోలేనిది. మీరు పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ నంద్యాలలో చేయాల్సిందే. మీరు రావడం వల్ల మాకు మంచి జరుగుతుంది. పుష్ప 2 గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని కామెంట్ చేశారు. అల్లు అర్జున్ ని ఆమె పరోక్షంగా ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో ఎంపీ శబరిపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో శబరి ట్వీట్ డిలీట్ చేసినట్లు సమాచారం. అయితే సదరు ట్వీట్ కి సంబంధించిన స్క్రీన్ షాట్స్ వైరల్ అవుతున్నాయి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.